సనాతన సాంప్రదాయంలో నెమలికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నెమలి శివుని కొడుకు కార్తికేయుడి వాహనంగా పరిగణించబడుతుంది. ఇది జ్ఞానం, శక్తి మరియు భద్రతకు సంకేతంగా భావించబడుతుంది. అదృష్టం మరియు సంపదకు నెమలి చిహ్నంగా గుర్తించబడుతుంది. ఇది సానుకూల శక్తిని ప్రసరించగలదు. ఇంట్లో నెమలి విగ్రహం ఉండటం వల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. నెమలి విగ్రహం ఇంట్లో ఉన్నప్పుడు అదృష్టం పెరుగుతుంది. ఇంట్లో నెమలి విగ్రహాన్ని ఉంచేటప్పుడు వెండితో తయారైన విగ్రహాన్ని ఎంచుకోవడం శుభప్రదంగా భావించబడుతుంది. వెండి ఒక పవిత్రమైన లోహం. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మరియు ప్రతికూలతను తొలగిస్తుంది. వెండి విగ్రహం ఇంట్లో ఉంచడం ద్వారా ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం పెరుగుతుంది. వెండి నెమలి విగ్రహం ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వివాహ సంబంధిత అడ్డంకులు తొలగిస్తాయి. భార్యాభర్తలు పడక గదిలో 2 నెమళ్లను ఉంచడం ద్వారా వారి వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. వెండి విగ్రహం కొనుగోలు చేయలేకపోతే అల్యూమినియం విగ్రహాన్ని ఎంపిక చేసుకోవచ్చు. నెమలి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో మాట్లాడితే ఈశాన్య దిశలో ఉంచడం ఉత్తమం. ఈ దిశ పవిత్రంగా భావించబడుతుంది మరియు సంపద పెరుగుదలకు సంకేతంగా పరిగణించబడుతుంది. నెమలి విగ్రహాన్ని కొనుగోలు చేసే సమయంలో నెమలి నృత్యం చేస్తున్నట్లు లేదా కదిలే స్థితిలో ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవడం మంచిది. ఇంట్లో నెమలి విగ్రహం ఉంచడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా వెండి విగ్రహం ఉంచితే ధనం పెరుగుతుంది.